జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు రష్యా వచ్చేసి మనకు మిత్రదేశం, కానీ ఆశ్చర్యకరంగా మొదటిసారి మన భారతదేశం రష్యా పైనే తిరగబడింది. సరే, ఎందుకు ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే, ఓకేనా? ఈ రష్యా అదేవిధంగా మన భారతదేశాల మధ్య సంబంధాలు ఏదో ఈ రోజు కాదు, 1950 నుంచి భారత రష్యాల మధ్య సంబంధాలు అయితే ఉన్నాయన్నమాట. 1960 నాటికి భారత రష్యాల మధ్యన సంబంధాలు మరింత దృఢమైనటువంటి స్థితికి చేరుకున్నాయి. ఇకపోతే 1971 తర్వాత అయితే ఈ రష్యా భారతదేశాల మధ్య సంబంధాలు విడదీయరాని స్థితికి చేరుకున్నాయి. ఎందుకంటే 1971లో పాకిస్తాన్కు అలాగే మన భారతదేశానికి మధ్యన యుద్ధం జరిగినప్పుడు మన భారత్ మీద దాడి చేయడానికి అమెరికా అదేవిధంగా బ్రిటన్ దేశాలు కలిసి నావల్ ఫ్లీట్ ను భారతదేశం మీదకి పంపించినాయా. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో సహా అనేక యుద్ధ నౌకలను మన దేశం పైన దాడి చేయడానికి పంపించారు. చూడండి, పోయి ఆ లంగా లత్కోరు పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి. ఎవరో ఈ అమెరికా బ్రిటన్. ఇంకేం మాట్లాడాలి చూడండి. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన భారత ప్రభుత్వం సహాయం చేయమని చెప్పేసి రష్యాకు విజ్ఞప్తి చేసింది. అంతే, ఇక రష్యా 2 అత్యంత శక్తివంతమైనటువంటి న్యూక్లియర్ సబ్మెరైన్లను ఈ అమెరికన్ నేవీ ఫ్లీట్ వైపు పంపించిందనమాట. అంతే, ఇక ఈ రష్యన్ న్యూక్లియర్ సబ్మెరైన్లను చూసి భయపడిపోయినటువంటి ఈ అమెరికా నేవీ ఫ్లీట్ బ్రతుకు జీవుడా అనుకుంటా అక్కడి నుంచి జారుకున్నాయి. ఏది మన మీద దాడి చేయకుండా హిందూ మహాసముద్రం నుంచి తమ దేశాలకు అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే అమెరికా బ్రిటన్ ఈ యుద్ధ నౌకలను మన రష్యన్ న్యూక్లియర్ సబ్మెరైన్ లో తరిమి కొట్టాయన్నమాట. దీంతో అప్పటి నుంచి రష్యాకు అదేవిధంగా మన భారతదేశానికి మధ్యన విడదీరానటువంటి సంబంధాలు ఏర్పడినాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో భారత్ అదేవిధంగా రష్యాలది అవినాభావ సంబంధం అని చెప్పుకోవచ్చు. సరే, ఇక 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత రష్యా సంబంధాలు మరొక 2 అడుగులు ముందుకేసినాయి. 2014 ముందు వరకు రష్యా భారతదేశాల మధ్యన ఈ రక్షణ పరమైనటువంటి ఒప్పందాలే ఉన్నాయి. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను రష్యాకు ఎగుమతులు చేయడం ప్రారంభించారు. చూడండి, అంటే మరొక ముందడుగు అన్నమాట. దాదాపుగా 150 మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను రష్యాకు విక్రయించడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? వీటి విలువ తక్కువైనప్పటికీ కూడా అసలు ఒక అడుగు అనేది పడాలి కదా. కాబట్టి మన మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునేది. సరే, ఈ మధ్యలోనే మన కర్మగాలి ఈ రష్యాకు అదేవిధంగా ఉక్రెయిన్కు మధ్యన యుద్ధం అయితే వచ్చింది. 2022లో ప్రారంభమైనటువంటి ఈ యుద్ధం ఈ క్షణం వరకు కూడా కొనసాగుతానే ఉండాలి. ఆగకపోగా ఈ యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది అనమాట. దీంతో ఏమి చేయాలో తెలియక ప్రపంచ దేశాలన్నీ కూడా తల్ల బాదుకుంటున్నాయి. సరే, ఈ రష్యా ప్రస్తుతం యుద్ధ రంగంలో బిజీగా ఉండాలి. రష్యాలో ఉండేటటువంటి యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఈ రష్యన్ బలగాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో ఈ రష్యన్ కర్మాగారాల్లో అదేవిధంగా ఫ్యాక్టరీల్లో వ్యవసాయ క్షేత్రాల్లో ఇతర రంగాల్లో పనిచేయడానికి యువకుల అవసరం కావాల్సి వచ్చిందనమాట. చూడండి, కొంచెం జాగ్రత్తగా అయినండి. ఇక రష్యా ప్రభుత్వం తమ దేశంలో పనిచేయడానికి నమ్మకస్తులైన వాళ్ళ కోసం వెతకసాగింది. ఈ సమయంలోనే మన భారతదేశం ఈ రష్యాకు ఒక అయాచిత వరం మారి కనపడిందనమాట. భారతీయులు మామూలుగా అయితే నిజాయితీ పరులు, నమ్మకస్తులు, అదేవిధంగా వెన్నుపోటు అయితే పొడవరు, పైగా చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకుంటారు. దీంతో రష్యా ముందుగా ఈ చైనా యువకులను తీసుకుందామని చెప్పేసి అనుకునేప్పటికీ కూడా చైనా వైపు కాకుండా భారత్ వైపే మొగ్గు చూపించింది. భారత్ నుంచి 10 లక్షల మంది యువకులను తమ దేశంలోని పరిశ్రమల్లోనూ అదేవిధంగా వ్యవసాయ క్షేత్రాల్లో అలాగే గ్యాస్ కంపెనీల్లో పనిచేసేందుకు తీసుకుపోతుంది. ఈ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉండాలి. అయితే మరో పక్కన రష్యాలోని కొన్ని ఫేక్ ఏజెన్సీలు మన భారతీయ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎక్కువ జీతం ఆశ చెప్పి లాడ్జింగ్ అదేవిధంగా బోర్డింగ్ అన్నీ మేమే చూసుకుంటామని చెప్పి భారతీయులను మోసం చేసి రష్యాకి అయితే తీసుకోబోతున్నారు. ఈ విధంగా రష్యాకు తీసుకుపోయిన తర్వాత మన భారతీయ యువకులను అదేవిధంగా ఇంజనీర్లను ఈ ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నటువంటి రష్యన్ సైనికులు సహాయకులుగా నియమిస్తారంట. చూడండి, అది విషయం. అంటే మన దేశ యువకులను నేరుగా యుద్ధరంగం మీదకి పంపి నానా అడ్డమైన చాకరీ చేయిస్తారు. ఇక అక్కడి నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టమైన పని అన్నమాట. అయితే ఏదో ఒక విధంగా కొంతమంది భారతీయ యువకులు అక్కడి నుంచి తప్పించుకొని మన దేశ ప్రభుత్వాన్ని కాంటాక్ట్ చేశారు. తామే కాకుండా 10ల సంఖ్యలో భారతీయులు ఈ విధంగా మోసపోయి యుద్ధ రంగాల్లో పనిచేస్తారని చెప్పేసి మన భారత ప్రభుత్వానికి ఇంకేమైనా మొరపెట్టుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఒక్కసారిగా రష్యా పైన విరుచుకుపడింది. రష్యాలోని ఫేక్ ఏజెన్సీలపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని, వారికి కఠిన శిక్షలు విధించాలని, అంతేకాకుండా యుద్ధ రంగంలో పనిచేస్తున్నటువంటి భారతీయులను వెంటనే స్వదేశానికి పంపాలని, అప్పటి వరకు రష్యాలోని పరిశ్రమల్లో
పనిచేసేందుకు భారత్ నుంచి ఎవరిని కూడా పంపించేది లేదని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం స్పష్టంగా రష్యాకి అయితే తెలియజేసింది. అంతేకాకుండా ఈ ఫేక్ రష్యన్ ఏజెన్సీలను ఎంత మాత్రం కూడా నమ్మొద్దు, రష్యాలో పనిచేయాలనుకునే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భారతీయులకి అయితే తెలియజేసింది అనమాట. అయినా కూడా మేము గుడ్డిగా పోతాము, మేము డబ్బు కోసం అడ్డమైన గడ్డి తిని చెప్పేసి ఏదో గుడ్డిగా ఆశపడి పోతాం అనుకుంటే అడివి మళ్ళీ దొబ్బించుకోవాలా, అది విషయం. అర్థమవుతుందా? అంటే చూడండి, మన భారతీయుల విషయంలో, మన భారతీయుల రక్షణ కోసం, మన భద్రత కోసం మోడీ ప్రభుత్వం మన మిత్రదేశం ఎటువంటి రష్యాతో గొడవ పెట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయింది. అది మోడీ అంటే. ఏమే రష్యన్ ఏజెన్సీలను నమ్మొద్దని చెప్పేసి బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఈ విధంగా చేయాలంటే దమ్ము ఉండాలా. ఏముండాలా? దమ్ము ఉండాలా. ఆ దమ్ము అయితే మన మోడీ ప్రభుత్వానికి ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.